గుర్తుపెట్టుకో, నీకు ఈ ముగ్గురితోనే ప్రమాదం. పొరపాటున కూడా అస్సలు దగ్గరకు రానివ్వకు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అర్థమైంది కదా? ఆనందం అనేది అన్నీ సాధించాకే దొరుకుతుంది అని అనుకోకు. ఆనందంగా ఉంటేనే అన్నీ సాధించగలవు అని నువ్వు గుర్తుపెట్టుకో. భారం అనుకునే చోట భావాలు చెప్పకండి. దూరంగా నెట్టేసే చోట దగ్గరవ్వాలని అస్సలు ప్రయత్నించకండి. అర్థమైందా? బలమైన నిర్ణయం తీసుకోకపోయినట్లయితే భవిష్యత్ అనేది చాలా బలహీనపడుతుందని గుర్తుపెట్టుకో. నువ్వు ఎప్పుడూ కూడా బాధపడుతూ ఉంటే బ్రతుకు భయపెడుతుంది. అదే ప్రతి క్షణం నవ్వుతూ ఉంటే జీవితమే తల వంచుతుంది. జీవితంలో విలువ ఇవ్వని బంధాలను అస్సలు పెంచుకోకు. విలువ ఇచ్చే బంధాల్ని పొరపాటున కూడా వదులుకోకు. అర్థమైందా? చిన్నప్పుడు బట్టలు మురికిగా మనసు స్వచ్ఛంగా ఉంటుంది. పెద్దయ్యాక బట్టలు స్వచ్ఛంగా మనసు మురికిగా ఉంటుంది. ఎంత తేడా ఉందో మీరే గమనించండి. మనిషి బరువుతో ఉంటే బరువుని దింపుకోవడం చాలా సులభం. కానీ మనసు బరువుతో ఉంటే మాత్రం దాన్ని దింపుకోవడం అంత సులువైన పని కాదు. సాధించాలన్న ఆలోచన మీ మనసులో ఉన్నంతకాలం ఎన్ని అడ్డంకులు వచ్చినా మీ విజయాన్ని ఆపలేరు. అర్థమైంది కదా? ఈజీగా వచ్చింది ఏదైనా సరే దాని విలువ తక్కువగా ఉంటుంది. కష్టపడి సంపాదించిన దానికే విలువ ఎక్కువ. అది బంధమైనా, ధనమైనా, ప్రేమైనా, స్నేహమైనా సరే. మీకు మర్యాద దొరకని చోట ఎక్కువసేపు అస్సలు ఉండకండి. జాగ్రత్తగా ఉండండి. గెలిచినప్పుడు గర్వపడడం, ఓడినప్పుడు బాధపడడం, ఈ రెండూ కూడా నిరాశకి కారణాలు అని గుర్తుపెట్టుకో. రాత రాసి ఉండాలి, గీత గీసి ఉండాలి అంటే కుదరదు. ఏదైనా సరే కష్టపడితేనే కదా వస్తుంది. మీ ముందు ఎవరున్నారో, మీ వెనక ఎవరున్నారో మీకు అనవసరం. మీకు కష్టం వస్తే ఎంతమంది మీ పక్కన ఉన్నారు అన్నదే ముఖ్యమని గుర్తు ఉంచుకో. అర్థమైంది కదా? ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో ఎవ్వరికీ తెలియదు. అందుకే ఎవరి మీద ఎక్కువగా ఆశలు పెట్టుకోకండి. జాగ్రత్తగా ఉండండి. ఎవరితో ఎంతవరకు ఉండాలో అలానే ఉండండి, లేదా ఒంటరిగా మిగిలిపోతారు. చక్కెరగా తీయగా ఉందని ఎక్కువగా తింటే అనారోగ్యానికి పాలవుతారు. అలానే మనుషుల మాటలు తీయగా ఉన్నాయని మీ బలం, బలహీనతలు అన్నీ పంచుకోవడం కూడా మీ జీవితానికి మంచిది కాదు. జీవితంలో మంచి రోజులను చూడాలి అంటే చెడ్డ రోజులను ఖచ్చితంగా దాటి రావాల్సిందే. దెబ్బతిన్న పులి అవకాశం కోసం ఎదురు చూస్తుంది. అలానే ఓటమి చెందిన వ్యక్తి కూడా కసితో లక్ష్యాన్ని చేరుకోవాలని ప్రయత్నిస్తాడు. డబ్బు ఎంత ఉన్నా సరే తృప్తి లేని జీవితం వ్యర్థం. పూరి గుడిసె బ్రతుకైనా కంటి నిండా నిద్రపోయే మనిషి జీవితం ధన్యమని గుర్తుంచుకో. మీకు దారి చూపేందుకు ఎవ్వరూ లేనప్పుడు మీ అనుభవమే కదా మీకు అసలు సిసలైన దారి చూపుతుంది. అవకాశం అనేది వర్షం లాంటిది. అది కురిసినప్పుడే మనం తడవాలి అనుకున్నప్పుడు అది కురవదు కదా. డబ్బు మనిషికి పెద్ద శత్రువు. తాడు లేకుండా ఉరివేస్తుంది, విషం లేకుండా చంపుతుంది. ప్రతీకారం కోసం మీరేమీ చేయకండి. కాలమే సమాధానం చెబుతుంది. దేవుడు కొట్టే దెబ్బ చాలా భయంకరంగా ఉంటుంది అని గుర్తుంచుకో. అదుపు లేని ఆలోచనలు శత్రువు కంటే ప్రమాదం అని గుర్తుపెట్టుకో. సముద్రమంత సమస్య ఉందని బాధపడకండి. ఆకాశమంత అవకాశం కూడా ఉంది అని గుర్తించండి. అప్పుడే ముందుకు వెళ్ళగలరు. టైం అనేది దేన్నీ సరిచేయదు. సమయంతో పాటు అన్నీ మనమే సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎదుటి వారిలో తప్పులు గుర్తించడం సులభం. మనలో గుర్తించడం చాలా కష్టమైన పని. ఎవ్వరూ ఇది చేయలేరు. ఆశకి అంతముండదు, పైసాకి పద్ధతి ఉండదు. ఈ రెండిటి వెనకాల పరిగెత్తే వాళ్ళకి అస్సలు మనశ్శాంతి ఉండదు. ఎవరి కోసమో మిమ్మల్ని మీరు మార్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ మీకోసం అన్నిటినీ మార్చుకున్న వ్యక్తిని మాత్రం అస్సలు వదులుకోకండి. ఒక మనిషి యొక్క గొప్పతనం 6 అడుగుల అందంలో కాదు, ఆలోచించి మాట్లాడే 4 అంగుళాల నాలుక మీద ఆధారపడి ఉంటుందని గుర్తుపెట్టుకో. ఎదుటి వారిలో చెడ్డ గుణాల గురించి చర్చిస్తూ నీ సమయాన్ని వృధా చేసుకోకు. అది నీకు ఎంత మాత్రమో అస్సలు ఉపయోగపడదు. నీకు అవసరం లేని విషయాల గురించి, నిన్ను అర్థం చేసుకోలేని మనుషుల గురించి నువ్వు ఎంత తక్కువగా ఆలోచిస్తే నీకు అంత మంచిది. మౌనంలో అద్భుత శక్తి దాగి ఉంటుంది. అత్యుత్తమ ఆలోచనలు మౌనం నుండే పుడతాయని గుర్తుంచుకో. జీవితంలో ప్రతి బాధ ఒక గుణపాఠం అవుతుంది. ప్రతి గుణపాఠం మీరు మారేందుకు బంగారు బాట అవుతుంది. మనలో నిజాయితీ ఉంటే మొండితనం ఉంటుంది. మనలో విధేయత ఉంటే మంచి ప్రవర్తన ఉంటుంది. మనకు ప్రేమ ఎక్కువగా ఉంటే కోపం కూడా ఎక్కువే ఉంటుంది. అర్థమైందా?
మీ చేతిలోకి రాకముందే దేనిపైన కూడా ఎక్కువగా ఆశలు పెట్టుకోకండి. ఎందుకంటే ఇక్కడ చేతిలో ఉన్నవే ఎవ్వరికీ శాశ్వతం కాదు అని గుర్తుంచుకో. ఇతరుల్ని మాటలతో గాయపరచడం నీటిలో రాయి వేసినంత సులువు. కానీ ఆ మాటలు వెనక్కి తీసుకోవడం అంటే ఆ రాయిని నీటిలో నుంచి వెనక్కి తీసేంత కష్టం. ఎదుటివారు నీ గురించి కావాలని మాట్లాడే చెడు నీ పాదాలకు అంటిన దుమ్ముతో సమానం. దాన్ని దులుపుకోవాలే కానీ పదే పదే తలుచుకొని కుమిలిపోకూడదు. తన మీద తనకి నమ్మకం లేనివాడే చేతి గీతలు, నుదుటి రాతలపై ఆధారపడతాడు. మనం వెళ్లే దారి నిజాయితీగా ఉంటే నారు పోసిన దేవుడే నీరు కూడా పోసి మన జీవితాన్ని పూలబాటుగా మారుస్తాడు. అందమైనది ఏదైనా సరే ఆశ పెడుతుంది, ఇష్టమైనది ఏదైనా సరే కష్టపెడుతుంది అని గుర్తుపెట్టుకో. మనం తప్పు చేసిన వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వాలి, సరిదిద్దుకుంటారు. కానీ మోసం చేసిన వాళ్ళకి ఎప్పటికీ కూడా అవకాశం ఇవ్వకండి. జీవితంలో మర్చిపోలేని గాయాన్ని మనకి మిగులుస్తారని గుర్తుపెట్టుకో. బంధాన్ని పెంచుకున్నంత సులువుగా దాన్ని తెంచుకోలేము కదా. మనం కష్టపడి కొండ ఎక్కితేనే కదా అందమైన దృశ్యాన్ని చూడగలం. జీవితం కూడా అంతే, కష్టపడితేనే ఆనందాన్ని చూడగలము. ఎంత సుఖంగా పెరిగినా ఒక స్త్రీ అదృష్టం తెలిసేది మాత్రం ఆమె పెళ్లి తరువాతే అని గుర్తుపెట్టుకో. నువ్వు మనశ్శాంతిగా బ్రతకాలి అంటే ఏది ఎక్కువగా తెలుసుకోకూడదు, ఎవరిని ఎక్కువగా చదవకూడదు, ఎక్కడా నా సొంతం నా అనే భావన అస్సలు ఉండకూడదు. ఖర్చు ఎక్కువైతే అప్పు, మనసు దారి తప్పితే తప్పు, ఈ రెండూ కూడా మనిషి అభివృద్ధిని నాశనం చేస్తాయి. కష్టాలు అనేవి కోపం నుండే వస్తాయి కాబట్టి ఎవ్వరూ ఎంతగా రెచ్చగొట్టినా శాంతంగానే ఉండండి. సర్దుకుపోయే గుణం అనేది ఆ రోజుల్లో ఒక గొప్ప లక్షణం, ఈ రోజుల్లో ఒక చేతకానితనం అయిపోతుంది. నిజమే కదా. మెరిసేదంతా బంగారం కాదు, నీతులు చెప్పే వాళ్ళందరూ మంచివాళ్ళు కాదు అని గుర్తుపెట్టుకో. ఎప్పుడు మీ శైలిలోనే మీరు ముందుకు వెళ్ళండి. మనం ఒకరికి నచ్చాలని రూలేం లేదు కదా. నచ్చకపోయినా నష్టం లేదు. మన వ్యక్తిత్వాన్ని చంపుకొని బ్రతకాల్సిన అవసరం అస్సలు లేదు. ధైర్యం చెయ్యకపోతే దరిద్రం దూరం కాదు. సాహసం చేయకపోతే సంతోషం అనేది నీ దగ్గరికి రాదు. దేని విలువైనా సరే మనిషికి కోల్పోయిన తర్వాతే తెలుస్తుంది, అది బంధమైనా వస్తువైనా సరే. ఈ ముగ్గురిని అస్సలు నీ దగ్గరికి రానివ్వకు. నీకు విలువ ఇవ్వని వాళ్ళని, నిన్ను చూసి ఈర్ష్యపడే వాళ్ళని, నిన్ను అర్థం చేసుకోకుండా నీ గురించి ఇతరులకు చెడుగా చెప్పే వాళ్ళని, ఈ ముగ్గురిని పొరపాటున కూడా అస్సలు మీ దగ్గరికి రానివ్వకండి. గమ్యం ఎంత ఎత్తులో ఉన్నప్పటికీ దాన్ని చేరుకునే మార్గం మాత్రం నీ కాళ్ళ కింద నుండే మొదలవుతుంది అని గుర్తుపెట్టుకో. నాటిన మొక్క, పెంచుకున్న స్నేహం రెండూ విలువైనవే. ఒకటి నీడని ఇచ్చి సేద తీరుస్తుంది, రెండవది తోడుగా ఉంటూ మనసుని ఉత్సాహంగా ఉంచుతుంది. ఎవరి మనసు ఎంత నిర్మలంగా ఉంటే వాళ్ళ జీవితం అంత ఆనందంగా ఉంటుంది. అర్థమైందా? నువ్వు చేసిన తప్పు ఎంత పెద్దదైనా సరే నిజాయితీగా ఒప్పుకోవడం నేర్చుకోండి. ఇచ్చిన మాట ఎంత చిన్నదైనా నిలబెట్టుకోవడం నేర్చుకోండి. అప్పుడే సంతోషంగా ఉండగలరు. శరీరానికి తగిలిన గాయం కొన్ని రోజులకు మానిపోతుంది, మనసుకు తగిలిన గాయం ఎప్పటికీ మానిపోదు. ఎదురు తిరగని వాళ్ళందరూ పిరికివాళ్ళు కాదు, అలానే బెదిరించే వాళ్ళందరూ బలవంతులు కాదు అని గుర్తుపెట్టుకోండి. అర్థమైంది కదా. నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత సంతోషంగా ఈ లోకంలో ఉండగలవు. అలా కాకుండా కొంచెం ఏమరపాటుగా ఉన్నా సరే అమాంతం నిన్ను కిందకి తొక్కేస్తారు. చాలా జాగ్రత్తగా ఉండు. ఇప్పుడున్న ఈ సమాజం ఎలా ఉంది అంటే వాళ్ళు బాగుపడడం ఆపేసి ఎదుటి వాళ్ళని ఎప్పుడెప్పుడు నాశనం చేయాలా అని ఆలోచిస్తున్నారు. అర్థమైంది కదా. జాగ్రత్తగా ఉండు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.